హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ పేజ్ ఆఫ్ ఉషా. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు బాగున్నారు కదా? ఈరోజు మనం ఇంట్లోనే హెర్బల్ షాంపూ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఓకేనండి, రండి కిచెన్లోకి వెళ్దాం. చూడండి, హెర్బల్ షాంపూ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఇగోటి మందార ఆకండి, కుంకుడుకాయలండి, ఎండిపోయినవి కుంకుడుకాయలు ఇవి. వాటిని గింజలు తీసి ముక్కలు ఆరపెట్టి ఉంచుకున్నానండి. ఇగోటండి మెంతులండి ఇవి, కరివేపాకండి, మందార పువ్వులండి, ఒక 25 పువ్వులు ఉంటాయండి. ఇగోటి వేపాకండి ఇది. వీటన్నిటితో పాటు కుంకుడుకాయలు, శీకాకాయ కలిపి పిక్క తీసేసి మెత్తగా దంచేసి పొడి చేసి ఉంచుకున్నానండి. ఇది హెర్బల్ షాంపూకి మెయిన్ అండి ఇంగ్రీడియంట్ ఇది. ఇప్పుడు వీటన్నింటిని మనం నైట్ నానబెట్టియాలండి. వీటన్నింటిని దీనికి వేపాకులు అయితే ఇగోటండి నైటే శుభ్రంగా నానబెట్టి ఉంచుకున్నానండి ఇది. ఇంకోటండి ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, ఇవన్నింటిని ఇందులో వేసి నైట్ నానబెట్టి ఉంచుకున్నానండి. వీటిని ఏం చేస్తామంటే ఒక 5 మినిట్స్ మరగబెట్టేస్తామండి. మరగబెట్టేసిన తర్వాత ఆ వచ్చిన వాటర్ని వడకట్టేస్తాం. వడకట్టేసిన తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది కదండి, కుంకుడుకాయను, శీకాకాయను, ఈ పౌడర్ని వేస్తామండి. అంతేనండి, చేసేద్దామండి. ఒక 2 మినిట్స్ మరిగితే సరిపోతుంది. నైటే నానబెట్టాం కదండి, ఒక 2 or 5 మినిట్స్ చాలు. ఇది కూడా అంతేనండి. ఇవి మరుగుతుంటాయండి ఒక 5 మినిట్స్. ఈలోగా మన హెర్బల్ షాంపూ వలన కలిగిన ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందామండి. ఏంటంటే ఈ హెర్బల్ షాంపూ మనం వీక్లీ ట్వైస్ వాడచ్చండి. ఎలా వాడాలంటే ముందుగా హెడ్ బాత్ చేసేస్తాం కదా, హెడ్ బాత్ చేసిన తర్వాత శుభ్రంగా డ్రైగా అయిపోవాలండి. హెయిర్ డ్రైగా అయిపోయిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, గోరువెచ్చగా చేయాలండి. దాన్ని డబుల్ బాయిల్ మెథడ్ తెలుసు కదా మీకు. కొంచెం వాటర్ని కప్పులో వేసుకొని స్టవ్ మీద పెడతాం. మరో కప్పులోని మనం ఆముదం పర్వాలేదు అనుకుంటే ఆముదం 1 స్పూను, కొబ్బరి నూనె ఒక 2 స్పూన్లు అండి. లాంగ్ హెయిర్ అనుకోండి కొబ్బరి నూనె 3 స్పూన్స్ అండి, ఆయిల్ ఆముదం 1 స్పూన్ అండి. మొత్తం ఈ 4 స్పూన్స్ కలిపి డబుల్ బాయిల్ మెథడ్లో గోరువెచ్చగా చేస్తాం. గోరువెచ్చగా చేసి శుభ్రంగా పాయలు ఇలా విడదీసి శుభ్రం పాయలు అంతటికి అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకున్న తర్వాత ½ an hour to 1 hour ఉండాలండి. ఆ తర్వాత శుభ్రంగా దువ్వేసుకోవాలి. దువ్వేసుకుంటే మనకి హెయిర్ అంతా ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మనం హెర్బల్ షాంపూ ఉంటుంది కదా, దాన్ని ఒక కప్పులోకి తీసుకుంటాం. కప్పులోకి తీసుకొని ఇది అందులో కలిపేస్తామండి. శీకాయ, కుంకుడుకాయ పౌడర్ ఇది. ఈ పౌడర్ని మన హెయిర్ని బట్టి అనమాట. లాంగ్ హెయిర్ అనుకోండి ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అదే చిన్న హెయిర్ అనుకోండి 1 స్పూన్ వేసుకోవాలి. మరి చిన్నపిల్లలు అనుకోండి, మగవాళ్ళు అలాంటి వాళ్ళు చిన్న జిత్తే కదా, అలాంటి వాళ్ళకి ఒక ½ స్పూన్ అయితే సరిపోతుంది. ఓకేనండి, మన హెయిర్ని బట్టి వేసుకొని బాగా కలిపేస్తాం. కలిపేసి వడకట్టేసి ఆయిల్ అంతటికి అప్లై చేసుకుంటామండి. ఆయిల్ అంతటికి అప్లై చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకోవాలండి. మనకి హెర్బల్ షాంపూ కాబట్టి కొంచెం ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనమేమో హెడ్ బాత్ చేసుకోవచ్చండి. హెడ్ బాత్ చేసుకున్న తర్వాత మనకి హెయిర్ డ్రైగా అయిపోవాలి బాగా. అప్పుడు మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మన మళ్ళీ 4 days తర్వాత ఎప్పుడో అప్లై చేసుకుంటాం. దీనివల్ల యూజెస్ ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గుతుందండి, డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుందండి. అలాగే చిన్నప్పుడే చాలా మంది పిల్లలకి గ్రే హెయిర్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి కంట్రోల్ అయిపోతుందండి, గ్రే హెయిర్ కంట్రోల్ అయిపోతుంది. అలాగే ఈళ్ళు పేళ్ళు అంటాం కదండి, అవి కూడా పోతాయండి. రూట్స్ స్ట్రెంథనింగ్ వస్తుందండి. కొంతమందికి అలోపేషియా అంటాం, అక్కడక్కడ ప్యాచెస్ లా వస్తాయి, అవి కూడా కంట్రోల్ అవుతాయండి. గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుందండి. చిన్నపిల్లలకైతే రాకుండా ఉంటుంది, గ్రే హెయిర్ కంట్రోల్ అయిపోతుంది. మనకైతే తగ్గిపోతుందండి. గ్రే హెయిర్ కొంచెం అలా బ్లాక్ అవుతుంది. హెయిర్ స్ప్లిట్స్ తగ్గుతాయండి. అక్కడక్కడ కటింగ్ ఉంటుంది చూడండి, ముక్కలు అయిపోతుంది హెయిర్. అలాంటి వాళ్ళకి అది కంట్రోల్ అవుతుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడచ్చు. చంటి పిల్లల దగ్గర నుంచి కూడా వాడచ్చు. ఇందులో ఏమీ కెమికల్స్ ఏమీ లేదండి, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు నీమ్ వాటర్ వేరేగా, హెర్బల్ వాటర్ వేరేగా ఉన్నారు కదండి. ఇవి రెండు కలిపి మరిగిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మరిగాయి ఆపిస్తానండి. గోరువెచ్చగా ఉన్నాయండి. ఇప్పుడు వీటిని మనం ఇందులోకి నీమ్ వాటర్ ఇందులో వడకడతామండి. ఇప్పుడు ఇవన్నీ హెర్బల్ పౌడర్స్ హెర్బల్ ఉన్నాయి కదండి, అవన్నీ ఇందులోకి మందార ఇవన్నీ ఉన్నాయి కదా, మెంతులును, వీటన్నింటినీ మరిగించాము. 5 నిమిషాల తర్వాత ఇలా వడకట్టేస్తున్నామండి. చూడండి, కలర్ బాగుంది కదండి.
ఇప్పుడు మనం దీనికి నీమ్ వాటర్ కొంచెం కలుపుకుందామండి. చిన్నపిల్లలు అనుకోండి ఒక్క 3 స్పూన్స్ అయితే సరిపోతుంది ఇంతే. అదే పెద్దవాళ్ళు అనుకోండి మరి కొంచెం. అలాగే ఇది ఎంత ఉందో అందులో సగం అండి, మన హెయిర్ని బట్టండి. ఇగోటి అందులో సగం కలుపుకుంటామండి. ఇలా కలుపుకున్నాం కదా, వీటిలో ఏం చేస్తామంటే ఇది గోరువెచ్చగా ఉంది, ఇప్పుడే మనం ఈ పౌడర్ని కలిపించుకుందామండి. నేనైతే 1 స్పూన్ కలుపుతున్నానండి. మా అబ్బాయి హెయిర్కి ఇది సరిపోతుందండి షాంపూ. ఇది శుభ్రంగా ఇలా కలిపేస్తామండి. ఇది కలిపేసిన తర్వాత వడకట్టేయాలండి. మీకు ఇదంతా ప్రాసెస్ చూపించాను కదా, మళ్ళీ ఇంకొక వీడియోలో నేను ఏం చేస్తానంటే ఇది ఎలాగ అప్లై చేసుకోవాలి, ఎలాగ హెడ్ బాత్ చేయాలి అవన్నీ చెప్తానండి. ఆయిల్ ఎలాగ అప్లై చేసుకోవాలి నేను ఇప్పుడు షాంపూ వరకు చెప్పానండి మీకు. ఇప్పుడు ఇది హెయిర్ రూట్స్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాతే రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ నుంచి హెడ్ బాత్ చేసుకోవడం. మామూలుగా ఇంకే షాంపూ ఏమీ అక్కర్లేదు, ఎందుకంటే హెర్బల్ పౌడర్స్ కలిపాను కదా, సరిపోతుంది. పార్ట్ 2 వీడియో కావాలంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఓకేనండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా వెళ్ళే ముందు లైక్, షేర్, కమెంట్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.